నిత్యముగా ఆరాధింతు ఆసక్తితో. చాలు చాలు. ఈ గ్యాప్లో కానుకల కార్యక్రమం కూడా అయిపోయింది, కానుక కార్యక్రమం కూడా అయిపోయింది. మంచిది, చాలా సంతోషం. ఈ సమయంలో రవణమ్మంటి లేటుగా వచ్చిన మంచిది, చాలా సంతోషం అమ్మా. ఈ సమయంలో మరి ఒక్కొక్కరికి కూడా ప్రభువా స్తోత్రాలయ. ఈ సమయంలో మరి అది అడ్డండి ఫస్ట్ మన రవణమ్మ ఇలా రాము అమ్మగారికి మళ్ళా మొదటి నుంచి చెప్పాలి కదా. రవణ ఇటు మళ్ళీ మళ్ళీ పర్లేదు, ఆ ఫోటో ఇచ్చేది. ఓకేనమ్మా. పుట్టినరోజు చెప్పాలంటే ఏమైంది, ఇట్లా ఉంటుంది. సరే మంచిది, చాలా సంతోషం. అలాగే చిన్నగా వెళ్ళి కూర్చుమ్మా. అలాగే ఈ సమయంలో విజయమాంటి గారు మీరు కెమెరాకి అడ్డం లేదు. ఓకేమ్మా. మా ఫోటో కొట్టే మంచిదమ్మా. మీరు కూడా వెళ్ళి అక్కడ ఇదే ఉండండి, మీరు ప్రార్థన చేయండి. సుభాష్ని కూడా వచ్చి మా ఫోటో కొట్టుమా. దేవుని స్తోత్రం. మంచిది, చాలా సంతోషం అమ్మా. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. ఓకే. అలాగే ఈ సమయంలో మరి పెద్దమ్మ లక్ష్మమ్మ దుర్గా ఇటు జరగాలి. స్వప్న రెండు చేతులు పడుతుంది. మంచిది, చాలా సంతోషం. ఓకేమ్మా, కూర్చోమ్మా. అలా కూర్చోమ్మా. లక్ష్మమ్మాంటి గారు స్వప్న ఫోటో కొట్టు. చాలా సంతోషం. పుట్టినరోజు శుభాకాంక్షలు. వరలక్ష్మి కూడా వరలక్ష్మి అందుకే చిన్నది ఇటు జరగాలి. వరలక్ష్మి, చాలా సంతోషం. ఓకేమ్మా, హ్యాపీ బర్త్డే చెప్పావమ్మా. ఓకే, చాలా సంతోషం. మరి మరియమ్మ గారికి కూడా నేను తీసుకొచ్చాను. మరి ఓకేమ్మా, సంతోషం. ఈ సమయంలో మరి కానుకల నిమిత్తం మన మధ్యలో ఉన్న తల్లి గారు విజయమాంటి గారు ప్రార్థన చేస్తారు. కానుకల నిమిత్తం అలాగే పాస్టర్ గారి ఆరోగ్యాల నిమిత్తం కూడా ప్రార్థన చేస్తారు. మా పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మధ్యాహ్న కాలంలో ప్రభువా నాయన ఈ కానుకలు సాయం చేయ ప్రభువా నాయన. వాళ్ళందరూ జీవించు ప్రభువా. రాని వాళ్ళ ప్రభువా మరియు వారం నుంచి చేస్తారు తండ్రి. సాగించే వాళ్ళు రాలేకపోతున్నారో మాకు తెలియదండి. నీ ప్రేమ నీ గొప్ప మాతో ఉంచు ప్రభువా తండ్రి. కష్టం ప్రభువా, సంతోషం దినం ప్రభువా, నీ ప్రేమ నీ గొప్ప తండ్రి. కాశీ కాపాడిన జాగ్రత్త శక్తిని పాలించి ఇక్కడికి వచ్చి ప్రయాసపడి ప్రభువా నీ ప్రేమలో పాల్గొనడానికి సహాయం చేయండి. నీ ప్రేమ నీ గొప్ప మా ప్రతి ఒక్కరితోనూ మాట్లాడే దేవుడు నాయన. ప్రయాసపడి ప్రభువా నాయన దైవ సేవకులు తండ్రి ఎంతగానో శ్రమపడి ఇక్కడికి వచ్చి నీ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ హృదయాలలో ప్రభువా నాయన ముద్రించినట్టు సహాయం చేయండి. అయ్యా బాబు ప్రభువా నాయన చెప్పబడిన వాటిని మా హృదయాలలో ప్రభువా మా హృదయమని పలక మీద చేసినట్టు సహాయం చేయించు. ప్రతి పనుల్లో ప్రతి మాటల్లో తండ్రి నీ ప్రేమను గుర్తించండి, నీ గొప్పను చూపించండి. పేరును ప్రభావ వచ్చిన వాళ్ళతో ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు నాయన మాట్లాడుతుంది తండ్రి. నాయన ఇచ్చిన సాయం మాకు ఇచ్చినందుకు నీకు మరీ వందనములు స్తుతులు స్తోత్రములు సహాయం దయచేయండి. ఈ చిన్న ప్రార్థన ఆలకించమని మా ప్రభు అయిన క్రీస్తునామమున నీకు గడి మొరపెట్టి కూర్చున్నాను తండ్రి.
ప్రార్థించిన తండ్రి గారి వందనాలు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నీ నామాన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. ఇంతవరకు కూడా మీరు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఈరోజు ప్రభువా ఈ మొదటి ఆదివారం నాడు ఎక్కువ సమయాన్ని మీ సన్నిధిలో ఈ ప్రాంతంలో కేటాయించలేకపోతున్నందుకు దయతో మమ్మల్ని క్షమించండి. మరొక తరుణంలో ప్రభువా మేమందరం కలుసుకొని విస్తారంగా మీ మాటలు మాట్లాడుకునే కృపణ భాగ్యాన్ని మమ్మల్ని ఇచ్చి చేతికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీ దయతో మీ కృపతో జ్ఞాపకం చేసుకుని మీ బిడ్డలైన వారిని అందరినీ కూడా చల్లగా దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే ప్రభువా ఇదిగో పిడికిలు మీరు తీసుకొచ్చారో ఆ బిడ్డలందరినీ మీరు చల్లగా గౌరవించి కాపాడండి, రక్షించండి. కాలు ఇచ్చిన ప్రతి బిడ్డలు కూడా మీ దయతో మీ కృపతో జ్ఞాపకం చేసుకుని బలపరచండి. మీ సన్నిధిలో ప్రభువా వారికి కలిగిన దానిలో తీసుకుని వచ్చి ప్రభువా ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా వ్యక్తమైన దానితో దీవించండి, ఆశీర్వదించండి. మీ పనిగా ఫలభరితంగా మార్చండి. ఎవరు ఏ కుటుంబాల్లో ఎలాంటి సమస్య కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యలు యేసు నామములో విడుదల దయచేయండి. అయ్యా, ఎవరు కూడా నయ్యా మీ సన్నిధికి వచ్చి బాధపడుతూ ఉండకుండా మీ సహాయము, మీ పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆ కుటుంబాలలో నిత్యానందం ఉండునుగా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించుకొని వెళ్తున్నాం ప్రభావ. మీ దాసురాలు కూడా ప్రార్థిస్తున్నాం. అయా, సంతోషంగా సంఘంలో జరిపించుకోవాలని ఆశపడింది నా తండ్రిని జ్ఞాపకం చేసుకుని మీ చిత్తమైతే మరో సంవత్సరం నాడు గొప్పగా మీ సన్నిధిలో మీ బిడ్డలందరూ మీరు కలుసుకుని ప్రభావ మీ సన్నిధిలో సంతోషించే గొప్ప భాగ్యాన్ని మాకు కలిగించమని ఇంతవరకు మీరు తోడుగా మీరు నడిపించినందుకు మీకే జ్ఞాపకమైన ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి దయా, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ కూడుకున్న మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉంది నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మంచిది. ఈరోజు మరి త్వరగా ముగించడానికి కారణం మన ఆత్మీయ తండ్రి గారు అయినటువంటి పౌలయ్య గారికి కంటి ఆపరేషన్ చేయించారు కాబట్టి కంటి ఆపరేషన్ చేయించి